బీభత్సం. పోలీసుల చేతిలో పేలిన టపాసులు, ఎస్ఐతో సహా ముగ్గురు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం టపాసుల్ని కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకుని రాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు పేలడంతో భారీ శబ్దం వినబడింది. కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. దీంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాకి తీవ్ర గాయాలు కాగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వారు ఒకేసారి భయంతో ఉన్నారు. స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మరో హోంగార్డ్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ లో ఉన్న భవనం స్లాబు పెచ్చులు ఊడాయి. తలుపులు సైతం పగిలిపోయాయి. స్టేషన్ లో ఉన్న వాహనం అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనం ఒక పక్క 2 డోర్లు దెబ్బతిన్నాయి. సుమారు 1/2 కిలోమీటర్ దూరం శబ్దం వినిపించడంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అబ్దుల్లాకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. నేను ఇక్కడే ఉన్నాను. డాక్టర్ గారు బాగున్నాయి. చూడండి. ఈరోజు మార్నింగ్ చెల్లపల్లి స్టేషన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షెడ్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్ ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5గురు గాయపడ్డారు. వీళ్ళల్లో 3గురికి తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ను తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. అదే కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్గా ఫర్దర్గా మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. 10th monthలో సీజ్ చేశాం. జనరల్గా సీజర్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు డిస్పోజల్ చేస్తారు. సీజర్ చేసి సేఫ్గా స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు అవి బయటికి తీసి డిస్పోజల్ చేస్తారు. ఆ క్రమంలో ఇన్సిడెంట్ అయింది. ఓకే సార్. డాక్టర్ గారు ఇమ్మినెంట్ లైఫ్ ఏదైనా ఉందా లేదా, లైఫ్ థ్రెట్ ఏమైనా ఉందా లేదా అనేది బేసికల్గా ఇప్పుడు వాళ్ళకి ప్రైమరీగా ఈ పెల్లెట్ ఇంజరీ జరిగింది. పెల్లెట్ ఇంజరీ అంటే మల్టిపుల్ స్మాల్ పెల్లెట్స్ అనేది బాడీ లోపలికి వెళ్తాం. దీనివల్ల ఏదైనా బాగా బ్లీడింగ్ అట్లా అయింది. బేసికల్గా మేము చేసిన మ్యాక్సిమం చేయగలిగిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి ఫ్లూయిడ్స్ ఫస్ట్ ఎయిడ్ చేసి పెయిన్ కిల్లర్స్ మేనేజ్మెంట్ చేసి పంపిస్తాం. ఫర్దర్గా ఐస్ ఒకటి ఇయర్స్ చేయడానికి మనం ప్రైమరీగా పంపించాము.
విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పంపిస్తాం. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ఫర్దర్ మేనేజ్మెంట్ అక్కడ చూస్తాం.